దేశ సరిహద్దుల్లో ప్రాణాలని పణంగా పెట్టి దేశం కోసం పోరాడి కన్నుమూసే వీర జవాన్ల మరణం దేశంలోని ప్రతి ఒక్కరిని గర్వపడేలా చేస్తూ వీరుడుగా మరణించాడు అంటూ ప్రతి ఒక్కరం భారతీయులమైన మనం అందరము గర్వపడేలా చెప్పుకుంటూ ఉంటాము. కానీ అలా ఆ వ్యక్తి గనక మరణిస్తే ఆ కుటుంబానికి మాత్రం అది ఒక తీరని శోకాన్ని, లోటును మిగులుస్తుంది. సరిగ్గా అలానే జరిగింది మన తెలుగు వీర జవాన్ అయిన మురళీ నాయక్ కన్నుమూయడం. మురళీ నాయక్ ఎక్కడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామంలో కల్లితండ అన్న గ్రామంలో పుట్టి పెరిగిన అతడు చిన్నప్పటి నుంచి ఆర్మీలో జాయిన్ అవ్వాలని, మిలిటరీలో దేశం కోసం సేవ చేస్తూ తాను కన్ను మూయాలన్నది అతడి కోరిక. ఎంతో నిరుపేద కుటుంబం నుంచి రావడం, పెద్దగా సదుపాయాలు కూడా కల్పించలేని ఆ తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో తమ కొడుకుని కష్టపడి పెంచి పెద్దవాడిని చేశారు. అలాంటి మురళీ నాయక్ డిగ్రీ చదువుకున్న తరువాత ఇక మిలిటరీకి, ఆర్మీలో జాయిన్ అవ్వాలన్న ఉద్దేశంతోనే ఆర్మీకి సంబంధించిన అన్ని రకాల టెస్ట్లని రాసి ఫిజికల్ టెస్ట్లో కూడా పాస్ అయ్యి మొత్తానికి తాను అనుకున్న గమ్యాన్ని చేరుకున్నాడు. అయితే దురదృష్టం ఏంటంటే 25 ఏళ్లు కూడా గడవని మురళీ నాయక్ ఈ మధ్య కాలంలోనే పాక్ పుష్కరులు జరిపిన దాడిలో వీరోచితంగా పోరాడి కన్నుమూశాడు. ఇలాంటి నేపథ్యంలోనే ఈ సంఘటన యావత్ భారతదేశంలోని ప్రతి పౌరుడిని కడతడి పెట్టేలా చేసింది. దేశం నలుమూల నుంచి ఎందరో ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని మురళీ నాయక్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే మురళీ నాయక్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా బోరుమని ఏడుస్తూ కన్న కొడుకుని కోల్పోయిన తల్లిదండ్రుల ద్వారా, ఇతరి కుటుంబ సభ్యుల ద్వారా ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటే తనకున్న ఒక్కగానొక్క తమ్ముడిని కోల్పోయి దాదాపు 10 రోజుల తర్వాత మురళీ నాయక్ అక్క తన తమ్ముడి గురించి బయటపెట్టిన ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు ఇంకొకసారి ప్రతి ఒక్కరిని గుండె బరువెక్కేలా చేశాయి. ఇక మురళీ నాయక్ తండ్రి పేరు శ్రీరామ్ నాయక్ మరియు తల్లి పేరు జ్యోతిబాయ్. వీళ్ళకి మురళీ నాయక్ ఒకే ఒక్క కొడుకు. కూలీలుగా పని చేసుకుంటూ తమ ఒక్కగానొక్క కొడుకుని జ్యోతిబాయ్ తన సొంత తమ్ముడి దగ్గర ఉంచి పెంచడం జరిగింది. మురళీ నాయక్ తండ్రికి ఒక అన్న కూడా ఉన్నాడు. అయితే ఆ కలితండ గ్రామంలోనే వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళట. ఎప్పుడైతే మురళీ నాయక్ ఇలా తాను ఆర్మీలో వెళ్లాలనుకుంటున్నాను అంటే తల్లిదండ్రులతో పాటు అతడి పెదనాన్న, పెద్దమ్మ, తనకి ఉన్న ఒకే ఒక్క అక్క వీళ్ళందరూ వద్దని చెప్పారట. నువ్వు ఉన్నదే ఒకే ఒక్క తమ్ముడివి, మాకు మిగిలావు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే నీకు తగ్గ ఉద్యోగం దొరుకుతుంది, ఉద్యోగం చేసుకుంటూ మా కళ్ళ ముందే ఉండు, ఆర్మీలోకి మిలిటరీలోకి అంటూ వెళ్తే అక్కడికి పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు, దయచేసి వద్దు అని మురళీ నాయక్ అక్క చెప్పిందట. కానీ మురళీ నాయక్ మాత్రం లేదక్క, నేను ఎలాగైనా సరే ఆర్మీలో జాయిన్ అయ్యి దేశానికి సేవ చేయాలన్నదే నా కోరిక, నా తుది శ్వాస వరకు దేశం కోసమే పోరాడుతాను, ఒకవేళ నేను గనక పోతే నీకే చెప్తున్నాను, నా శరీరం మీద మన దేశ జాతీయ పతాకాన్ని ఉంచి నన్ను చివరి కార్యక్రమాలు జరిపించాలి, అది నా చివరి కోరిక అక్క అని చెప్పాడు అంటూ తన తమ్ముడిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న మురళీ నాయక్ అక్క బయట పెట్టిన విషయం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది. అంతేకా పోస్టింగ్ వచ్చినప్పటికీ ప్రతి సంవత్సరం సెలవులకి రావడం, ముఖ్యంగా రాఖీ పండగకి ముందు వచ్చి తన చేత రాఖీ కట్టించుకునేవాడని, పైగా తనతో అక్క ఎలాగైనా నీ పిల్లల్ని బాగా చదివించు, పెద్దవాళ్ళని చేయాలి, గొప్పవాళ్ళని చేయాలని చెప్తూ ఉండేవాడని, ప్రతి సంవత్సరం రాఖీకి తప్పకుండా వచ్చేవాడని, పైగా తాను ఇబ్బందుల్లో ఉన్నాను అంటే నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, నీకు నేను ఉన్నాను అంటూ నా జీవితంలో ఏర్పడ్డ ఎన్నో కష్టాలకి, ఆటుపోట్లకి వాడు సహాయం చేయడం మాత్రమే కాదు, నాకెప్పుడు ధైర్యం చెప్తూ వచ్చాడు. అలాంటి నా ధైర్యాన్ని కోల్పోయాను. ఇప్పుడు నేను ఎవరిని చూసుకొని బ్రతకాలి, వాడు లేకుండా బ్రతకడం మాత్రం చాలా కష్టం, నా జీవితంలో మర్చిపోలేను అంటూ ఒక్కగానొక్క తమ్ముడిని కోల్పోయి మురళీ నాయక్ అక్క బోరుమని ఏడుస్తూ తన తమ్ముడి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది. అదండి, అలా ఎన్నో రకరకాల విషయాలు. మురళీ నాయక్ పోయి దాదాపుగా వారం 10 రోజులు దాటినప్పటికీ ఇప్పటికీ ఆ గొప్ప వీర జవాన్కి సంబంధించిన విషయాలు వింటూ ఉంటే ప్రతి ఒక్కరూ ఇంత గొప్ప వ్యక్తిని కోల్పోవడం నిజంగా దురదృష్టం. అంతేకాదు, దేశం కోసం త్యాగం చేసి కన్నుమూసిన ఈ వీర జవాన్ వీర మరణానికి ప్రతి ఒక్కరము చేతులెత్తి సెల్యూట్ చేయాల్సిందే అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.